హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంన నుండగా మనకు విరోధి ఎవడు? సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఏంటి, దేవుడే స్వయంగా మనతో చెప్తున్నాడు, నేను మీ పక్షాన ఉన్నాను, మీకు విరోధి ఎవరూ లేరని. కానీ మన జీవితాల్లో చాలామంది చూసుకుంటే ఏంటి, ఇప్పటికి కూడా ఓకే మనం యేసుప్రభు వారు మనల్ని క్షమిస్తారు అని తెలిసినప్పటికీ ఏంటి, ఏదైనా పాపం చేయంగానే, ఏదైనా తప్పు చేయంగానే అదేదో ఆయన మనకు విరోధి అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంటాం. ఎక్కడ శిక్ష వేసేస్తాడో, ఎక్కడ నన్ను దేవుడు వదిలేస్తాడో, నన్ను ఎక్కడ క్షమించాడో, నన్ను ప్రేమించాడేమో, ఇంతేమో, నాకు దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు, మారడానికి నాకు ఇన్ని ఏండ్లు ఇచ్చాడు, అయినా కూడా నేను మారలేకపోతున్నాను, అదే బలహీనతలో ఉన్నాను, నేను అదే పాపంలో చిక్కుకొని ఉన్నాను, ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టడేమో, దేవుడు నన్ను హింసిస్తాడేమో, దేవుడు నా పైన శాపాలు వదులుతాడేమో, దేవుడు నాకు విరోధి అయిపోతాడేమో, ఆయన ఉగ్రరూపం దాలుస్తాడేమో అని ఇప్పటికీ మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, మనం ఇంకా పాపులమై ఉండంగానే ఆయన నమ్మక ముందు కూడా ఆయన మన కొరకు చనిపోయాడు. సో యేసుప్రభు వారు మనం పాపులమై ఉండంగానే, ఆయనకు విరోధులమై ఉండంగానే, ఆయనకు శత్రువులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు, మనల్ని ప్రేమించాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. సో ఆయన మనకి ఎప్పుడు విరోధి కాడు, ఇంకా ఆయన మన పక్షాన ఉంటాడు కాబట్టి మనకు అసలు ఏ విరోధి ఉండడు, ఏ శత్రువు ఉండడు, ఎవ్వరూ మన ముందర నిలవలేరు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఓకే నేను పరిశుద్ధంగా అయ్యి నేను అప్పుడు దేవుని వద్దకు వస్తా అనుకుంటే మాత్రం అది జీవితాంతం ఎప్పటికీ జరగదు. మనం ఆయన వద్దకు వస్తేనే పరిశుద్ధులము, ఆయన వద్దకు వస్తేనే నీతిమంతులము, ఆయన వద్దకు వస్తేనే మనం విమోచింపబడిన వారము. సో ఏదైనా ఆయన ద్వారానే అవుతుంది కాబట్టి మనం ఆయన వద్దకు రావాలి తప్ప ఏదో చేసేసి ఆయన వద్దకు వస్తా అనుకుంటే మాత్రం ఏది కాదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన పక్షంలో ఎప్పుడూ ఉంటాడు. సో మనకెవ్వరూ విరోధులు లేరు. ముఖ్యంగా దేవుడు మనకు అస్సలు విరోధి కాడు, మనల్ని ఎప్పుడూ శత్రువుగా భావించాడు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని వెచ్చించాడు, ఆయన శిలువ పైన మన కొరకు మరణించారు. ఏ పాపమైనా, ఏ తప్పైనా ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. కాబట్టి మనం ఆయన యొద్దకు ధైర్యంగా రావచ్చు, ఆయన కృపాసనం వద్దకు మనం ధైర్యంగా చేరవచ్చు. ఆటోమేటిక్గా మనం ఏ పాపాల్లో చిక్కుకుపోయి ఉన్నా, లేకుంటే ఏ కష్టాల్లో చిక్కుకుపోయి ఉన్నా, అన్నిట్లో నుంచి ఆయనే బయటపడవేస్తాడు. మనల్ని ఆశీర్వదింపబడిన వారుగా చేస్తాడు, తల వలె ఉంచుతాడు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొర ఆలకించే దేవ, మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి. మీరు ఇంతవరకు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరే మా పక్షంలో ఉన్నారు కాబట్టి ఇంక అసలు మాకు విరోధులు ఎవ్వరు ఉండరు, శత్రువులు ఎవ్వరు ఉండరు అని చెప్పి ఉన్నందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మేము ఎటువంటి తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా మీరు మమ్మల్ని క్షమిస్తారు అని చెప్పి ఉన్నందుకు వందనాలు తండ్రి. మీరు అస్సలు మమ్మల్ని విరోధులుగా, శత్రువులుగా భావించారని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మా పక్షంన ఉండి మమ్మల్ని తలవలే నియమించండి తండ్రి. ఇప్పుడే మమ్మల్ని ఆశీర్వదింపబడిన వారిగా నియమించండి, అనేకులకు, అన్ని దేశంలకు ఆశీర్వాదకరంగా నియమించండి, ఎల్లప్పుడూ తోడుండి నడిపించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.